గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫోర్ డిలైట్ ఛానల్. రియల్ న్యూస్, రియల్ ఎస్టేట్ న్యూస్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చాను. ప్రజెంట్ బాగా డెవలప్ అవుతూ శరవేగంగా సాగుతున్నటువంటి స్టేట్ ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అనకాపల్లి కొత్త డిస్ట్రిక్ట్. ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు నక్కపల్లి అనేటువంటి ఆ ప్లేస్లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి డిసైడ్ అయ్యింది. మనకి రీసెంట్గా వస్తున్నటువంటి ప్రతి న్యూస్ కూడా దాని మీద బేస్ అయి వస్తుంది. అంటే అదే స్టీల్ ప్లాంట్కి అనుసంధానంగా పోర్ట్ కూడా మనకి అచ్యుతాపురంలో కూడా పోర్ట్ రెడీ అవుతుంది. బహుశా రాంబెల్లి ఎల్ఎన్టీ తయారు చేస్తున్నటువంటి పోర్ట్ అయి ఉండొచ్చు. తర్వాత ఒక స్టేషన్ కూడా, రైల్వే స్టేషన్ కూడా సపరేట్గా చేస్తున్నారు. సో దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం, దీనివల్ల మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అంటే నియర్లీ అబౌట్ పోర్టు ఈ 7.3 మిలియన్ టన్స్తో ఏర్పడుతున్నటువంటి స్టీల్ ప్లాంటు, రైల్వే స్టేషను ఇవన్నీ కలుపుకొని దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 20,000 మంది ఉద్యోగాలంటే సగటు కుటుంబంకి, ఒక కుటుంబంలో నలుగురు చొప్పున వేసుకున్న దాదాపు 1,00,000 మంది. అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా దాదాపు ఒక 1.5 నుంచి 2 lakh మంది కేవలం ఈ యొక్క డెసిషన్ వల్ల, ఈ నిర్ణయం వల్ల జీవనోపాధి జరిగించే క్రమం ఉంది. అయితే మనకి ఉపయోగం ఏంటి దీనివల్ల? మనం అనుకున్నాం కదా, రియల్ న్యూస్, రియల్ ఎస్టేట్ న్యూస్. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ అక్కడ కనుక పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఉంటే కంపల్సరిగా హై రిటర్న్స్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హ్యూజ్ స్టీల్ ప్లాంట్స్ ఆల్రెడీగా అనకాపల్లిలో స్పెషల్ ఎకనామిక్ జోన్ అచ్యుతాపురం అంతా కూడా ఏషియన్ పెయింట్స్ కానీ, బ్రాండిక్స్ కానీ, ఎల్ఎన్టీ కానీ, తర్వాత బార్క్ కానీ, తర్వాత అచ్యుతాపురంకి దగ్గరలో ఎన్టీపీసీ కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ దాదాపు ఒక 10 నుంచి 15,000 మంది ఎంప్లాయీస్ ఆల్రెడీ మూవ్మెంట్ జరుగుతుంది. దానివల్ల అచ్యుతాపురంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అయింది. అక్కడ పెట్టిన పెట్టుబడులు కూడా బాగా డెవలప్ అయింది. అదేవిధంగా అది కూడా మనకి ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో వస్తుంది. కాబట్టి ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఒక పక్క స్పెషల్ ఎకనామిక్ జోను, ఒక పక్క నక్కపల్లిలో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి స్టీల్ ప్లాంట్, ఆల్రెడీ ప్లాంట్స్ ప్రిపేర్డ్గా ఉన్నటువంటి ఏదైతే డ్రగ్ ఇండస్ట్రీ మొత్తం ఫార్మస్యూటికల్స్ అన్నీ కూడా నక్కపల్లిలో రావడం జరుగుతుంది. అదేవిధంగా టూరిజం మేజర్గా నిన్న మనం చూసాం. నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ టూరిజంకి 4.8% ఎంప్లాయ్మెంట్ ఉంది, అదే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంటు అని దాన్ని కూడా డెవలప్ చేయడానికి ఆల్రెడీ సీ ప్లేన్స్ కూడా శ్రీశైలానికి సీ ప్లేన్స్ కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. అదేవిధంగా అదే టూరిజంని అనకాపల్లి డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే మనకి ఇప్పుడు అనకాపల్లి కొండకర్లలో గ్రామంలో కొండకర్ల ఆవని, అదేవిధంగా బొజ్జన్నకొండ, ఈ రెండింటిని కూడా టూరిజం డెవలప్మెంట్కి టోటల్గా వీళ్ళు తీసుకొని దాన్ని హైలైట్ చేసి దాన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ట్రై చేస్తున్నారు. సో అందుకని ఎటుపక్క నుంచి చూసుకున్నా మనం అనకాపల్లి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్టర్స్. ఎవరైతే ఎన్ఆర్ఐస్ కానీ ఉన్నారో, లేదంటే ఇక్కడే ఉండి ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పిఎస్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకు వస్తున్నటువంటి శాలరీస్లో చాలామంది సేవింగ్స్ రూపంలో ది బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఒకటి గోల్డ్, ల్యాండ్, ఇవన్నీ జనరల్గా మీకు తెలిసినవి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంటు అంటే ఓన్లీ అనకాపల్లి జోన్లో లేదంటే భోగాపురం జోన్లో ఇన్వెస్ట్మెంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక వేరే అనకాపల్లికి వస్తే నేను అక్కడ ఉన్నటువంటి వెంచర్స్ నేను కొన్ని స్టడీ చేయడం జరిగింది.
ది బెస్ట్ వెంచర్ హైవే ఫేసింగ్లో ఒక 100 acres వెంచర్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ టోటల్గా సరౌండెడ్ బై కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్లో హైవే ఫేసింగ్లో ఆర్చ్లో సెక్యూరిటీ గార్డ్. అంటే రాత్రి 1 గంటకి బస్ దిగినా వెహికల్ ఏదైనా దిగినా ఇమ్మీడియట్గా కాంపౌండ్లోకి వెళ్ళిపోయి సెక్యూరిటీ అండర్లోకి వెళ్ళిపోయేటువంటి వెంచర్, హైవే మీద ఉన్నటువంటి వెంచర్ శాన్ గ్రూప్ తాలూకా ఎఫోరియా వెంచర్. ఇది 100 acres వెంచరు, మెగా గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో శాన్ గ్రూప్ ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే టోటల్గా వెంచర్ సరౌండెడ్ బై కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, 40 feet రోడ్స్. ప్రతి రోడ్డుకి బోత్ ది సైడ్స్ వాక్వే. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అనకాపల్లి వెంచర్లో, అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఇటువంటి హై క్లాస్ ఎమ్యూనిటీస్ రావడం. రోడ్డుకి ఇరువైపులా కూడా వాక్వే టైల్స్తో సహా వస్తుంది. ఆల్రెడీ అక్కడ క్లబ్ హౌస్, అంటే ఇండోర్ గేమ్స్ కోసం, బిలియర్డ్స్ కోసం, లేదంటే చెస్, టేబుల్ టెన్నిస్, ఇటువంటి యాక్టివిటీస్, ఒక స్టడీ రూమ్, టీవీ రూమ్, జిమ్, వీటి కోసం ఆల్రెడీ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. దీని పక్కనే ఈ లేఅవుట్లో ఉన్న వాళ్ళకి గెస్ట్స్ వస్తే వాళ్ళ కోసమని గెస్ట్ రూమ్స్, 4 సూట్ రూమ్స్ కూడా రెడీ చేశారు. దాని ముందు క్లబ్ హౌస్కి, గెస్ట్ రూమ్స్కి ముందున 5.5 feet స్విమ్మింగ్ పూల్, 30 meters లాంగ్ స్విమ్మింగ్ పూల్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అక్కడ వీళ్ళు రెడీ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ఇంకా రెడీ అవ్వలేదు. ఇది కంప్లీట్గా క్లబ్ హౌస్ రెడీ అయిపోతే దీన్ని సామానం తీసుకొచ్చి అక్కడ పెట్టి స్విమ్మింగ్ పూల్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇది కాక ఇది విఎంఆర్డిఏ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ కాబట్టి కంపల్సరీగా వీళ్ళు 10% పార్క్స్ కస్టమర్స్కి అందించాలి. కాబట్టి ఆల్రెడీ 2 పార్క్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. లోపల గ్రీనరీ పెంచి ఇంకా చిల్డ్రన్కి ప్లేయింగ్ ఐటమ్ ఇన్స్టాల్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. కాంపౌండ్ వాల్ అంతా రెడీ అయిపోయింది. ఆల్రెడీ 10% కాబట్టి 2 parks ఆల్రెడీ రెడీ అయిపోయి, ఆల్రెడీ 3rd park కూడా ఐ థింక్ విత్ ఇన్ ఎ వీక్లో వర్క్ స్టార్ట్ చేస్తుంది కంపెనీ. సో ఇటువంటి హై అండ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా, అండ్ మోర్ ఓవర్ ఈ ఎఫోరియా అనేటువంటి ప్రాజెక్ట్కి దగ్గరలో 15 km, ఇన్ అండ్ అరౌండ్ 15 kmలోనే 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి మనం కనుక ఈస్ట్ సైడ్ చూసుకుంటే ఈ వెంచర్కి హైవే నుంచి కరెక్ట్గా ఆర్చ్ దగ్గర నుంచి ఈస్ట్ సైడ్ 15 kilometers దాడి వీరభద్రరావు గారి కాలేజ్, దాడి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అట్ ది సేమ్ టైము వెస్ట్ సైడ్ కనుక మనం చూసుకుంటే ఇదే హైవే మీద 15 kmలో అవంతి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఆల్రెడీ ఈ 2 కాలేజెస్ ఉన్నాయి. మరి ఈ ఆర్చ్ దగ్గర నుంచి 3 kilometers డిస్టెన్స్లో ఆర్ఈసిఎస్ కసింకోట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా అక్కడే ఉంది. 2 ఇటువైపు అటువైపు కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదేవిధంగా కంపెనీస్ ఉన్నాయి. అచ్యుతాపురంలో సెజ్ ఉంది. వెస్ట్ సైడ్కి వస్తే మీకు నక్కపల్లి, ఏదైతే స్టీల్ ప్లాంట్ కానీ, డ్రగ్ ఇండస్ట్రీ కానీ అక్కడ ఎస్టాబ్లిష్ రెడీగా ఉన్నాయి. అదేవిధంగా టూరిజంకి వస్తే విత్ ఇన్ 15 kilometers రేడియస్లోనే కొండకర్ లావ కానీ, బొజ్జన్న కొండ కానీ ఉన్నాయి. మరి ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రైల్వే స్టేషన్, అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రైల్వే స్టేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి మంచి మార్కెట్ యార్డ్, అది మీకు బాగా తెలుసు, ప్రసిద్ధం. బెల్లం మార్కెట్కి బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఏరియా. ఆ అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా మన ఈ యొక్క ఎఫోరియా సైట్కి 15 km, ఇన్ 15 kmలోనే ఉంది. సో ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రెసిడెన్స్, అదేవిధంగా రేబాక్లో కలెక్టర్ ఆఫీస్, అది కూడా 15 km డిస్టెన్స్లోనే ఉంది. సో ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇన్ అండ్ అరౌండ్ 15 kilometersలో ఈ యొక్క వెంచర్ ప్రెస్టీజియస్గా శాన్ గ్రూప్ లాంచ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్,
ఇటువంటి వెంచర్లో మనకున్న సేవింగ్స్ తీసుకొచ్చి ఇక్కడ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మన సేవింగ్స్కి పక్క అర్థం ఉంటుంది. పక్క రిటర్న్స్ అనేటువంటిది మనం ఎంజాయ్ చేయొచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ రిటర్న్స్ని హై ఎండ్గా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మేజర్గా పెట్టుబడులు పెట్టడమే కాదు, ఇన్వెస్ట్మెంటే కాదు, సెక్యూరిటీ కూడా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ పరంగా చూస్తే కంపెనీ 20 years ఇన్ ద సేమ్ ఫీల్డ్ గ్రాఫ్, ఈ 20 years కూడా సక్సెస్ గ్రాఫ్తో కంపెనీ చాలా ఫాస్ట్గా ఎదిగింది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని రంగాల్లో అన్ని ప్రోడక్ట్స్తో ఉన్న ఏకైక కంపెనీ శాన్ గ్రూప్, SAN, సాగి అప్పల్ నరసింహారాజు గారి గ్రూప్. అన్ని ప్రోడక్ట్స్ కూడా అందించగలిగేటువంటి గ్రూప్. ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, బీచ్ ఫేసింగ్లో స్టూడియో రూమ్స్ ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్తో కలగలిపి ఇన్ని ప్రాజెక్ట్స్ రో హౌసెస్తో సహా అందించగలిగేటువంటి ఏకైక కంపెనీ. ఆల్ ప్రోడక్ట్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్తో కూడా అందించగలిగేటువంటి కంపెనీ శాన్ గ్రూప్. సో ఫ్రెండ్స్, అనకాపల్లి ప్రాజెక్టు, తాళ్ళపాలెం, ఉగ్గినపాలెం గ్రామం, కసింకోట మండలం, హైవే ఫేసింగ్ 100 acres వెంచర్, ఎఫోరియా, ఫీలింగ్ హ్యాపీనెస్ దాని మీనింగ్. సో ఇన్వెస్టర్స్ ఒక్కసారి హ్యావ్ ఏ గ్రేట్ లుక్. నేను పక్కన విజువల్స్లో అన్నీ ఒక్కొక్కటి కూడా ఇస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. దాని ఆర్చ్ ఎలా ఉంది, ఆ క్లబ్ హౌస్ ఎంతవరకు వచ్చింది, 40 feet రోడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ బెస్ట్ ఆఫ్ లక్. దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఏ రియల్ అండ్ కరెక్ట్ అండ్ డిసిప్లైన్డ్ ఇన్ఫర్మేషన్. డెసిషన్ ఈజ్ యువర్స్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. 4 Delight ఛానల్. థ్యాంక్ యూ.